వేలూరులో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక లేడీ హెడ్ కానిస్టేబుల్‌ని తన భర్తే అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద చంపేస్తాడు. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అసలేం జరిగింది ఈ ఘటనలో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. హ్మ్. భర్త ఇలా క్రూరత్వానికి పాల్పడ్డాడు. తన భార్యని నడి రోడ్డు మీదనే ఆమె హెడ్ కానిస్టేబుల్ కూడా ఎందుకు చంపేశాడు? అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఇది నడి రోడ్డు మీద ఒక లేడీ హెడ్ కానిస్టేబుల్‌ని సొంత భర్తే చంపడం అనేది సంచలనంగా మారింది. సో, అసలు ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? బ్రాడ్‌గా ఇలాంటి కారణాలు ఎలా ఉన్నాయి దేశంలో? హ్మ్. ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇది గుడియాత్తం అనే టౌన్ దగ్గర జరిగింది. యాక్చువల్‌గా వెల్లూరు జిల్లా ఇది. గుడియాత్తం అనేది ఒక స్మాల్ టౌన్ ఉంటది తమిళనాడులో. అంటే చిత్తూరు, వెల్లూరు మధ్యలో గుడియాత్తం వస్తదనమాట. అది రైల్వే స్టేషన్ కూడా ఉంటదక్కడ. సో, ఈ గుడియాత్తం తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఈమె హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. హ్మ్. భర్తేమో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆహ్, భర్తొచ్చి ఆహ్, అరవిందన్ ఆయన పేరు. ఆయన ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 45 ఏళ్ళు. భార్య పేరు తామరై సెల్వి. ఆమె 41 ఏళ్ళు. ఆమె హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. మొన్న ఏమైందంటే థర్స్‌డే రోజు రాత్రి 8 గంటలకి ఆమె డ్యూటీ అయ్యి విలేజ్‌లో ఉంటుందామె. ఎర్తంగల్ అనే విలేజ్‌లో ఉంటది. ఆ విలేజ్‌కి టూ వీలర్ మీద వెళ్తూ ఉంది. హ్మ్. వెళ్తూ ఉంటే సడన్‌గా గుడియాత్తం పేర్నంబట్టు రోడ్ అని ఉంటది. అక్కడ నెల్లూరుపేటై అనే ఒక స్మాల్ విలేజ్ ఉంటది. ఆ విలేజ్ దగ్గరలో ఇతను ఆటోలో వెయిట్ చేస్తున్నాడు ఆమొస్తదని. సో, వచ్చినప్పుడు ఈయన ఆటో నడి రోడ్లో పెట్టి ఆమెను ఆపాడు. ఆపి ఆహ్, "నీతో డిస్కస్ చేయాలి రా" అని చెప్పి పక్కన రోడ్డు పక్కనే చెరువుంటదక్కడ. హ్మ్. అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆర్గ్యుమెంట్స్‌లో నుంచి ఇతను తన జోబీలో కత్తెర పెట్టుకున్నాడు. పెద్ద కత్తెర ఉంటది. టైలర్ కత్తెర. హ్మ్. ఆ కత్తెరతో ఆమెను మెడలో పొడిచాడు. గొంతులో పొడిచేసరికి ఆమె బ్లడ్ ఇదైపోయింది. కూలిపోయింది. దాని తర్వాత మళ్ళీ పొడిచాడు. చనిపోయిందామె. ఇతను తర్వాత తను కూడా ఎదురు మీద పొడుచుకున్నాడు. ఈ లోపల ఈ పొడుచుకొని అతను ఆమె కేకలేసింది ఫస్ట్‌లో. ఇతను కూడా పెయిన్‌కి తట్టుకోలేక అరిచాడు. దాంతో దారిన పోయేవాళ్ళు చూసి ఇమ్మీడియేట్‌గా పోలీసులకు ఫోన్ చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఫస్ట్ తాలూకా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. దాని తర్వాత వెల్లూరు కాలేజ్ ఉంటది. మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హ్మ్. బట్ చనిపోయిందని చెప్పారు. ఇతను మాత్రం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పోలీసులు అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. సో, ఎందుకు ఇంతగా అతను భార్యను అది కూడా హెడ్ కానిస్టేబుల్ చంపాడు అంటే, వీళ్ళిద్దరి మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. యాక్చువల్‌గా ఇతనికి వాళ్ళ వారసత్వంగా వచ్చిన కొంత ల్యాండ్ ప్రాపర్టీ వచ్చింది. దాన్ని ఈమేమంటే నా పేరుతో రాయి, నువ్వు తిని తాగేస్తావు ఆస్తుంటే ఇద్దరు కొడుకులున్నారు వీళ్ళకి. హ్మ్. సో, నా పేరుతో రాయి, లేదంటే కొడుకులకి గిఫ్ట్ డీడ్ ఇవి ఇవ్వు అని ఆమె డిమాండ్ చేస్తుంది. ఇతనేమో నీ పేరు తర్వాత రేపు నన్నొదిలేసి నువ్వు ఇంకొకడితోనో సెటిల్ అవుతావు. నేనేం జేయాలప్పుడని ఇతను గొడవ చేస్తున్నాడు. ఓకే. ఇలాగా వీళ్ళిద్దరి మధ్య గొడవల్లో 3 నెలలకు ముందు ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికొచ్చేసింది. అమ్మగారింటికి. హ్మ్. సో, అక్కడి నుంచి వీళ్ళకి గొడవలు నడుస్తున్నాయి. ఎప్పుడొచ్చి పిలిచినా ముందు ఆ ల్యాండ్ తేల్చు, ప్రాపర్టీ విషయం తేలిస్తే నేనొస్తాను, లేకపోతే నేను రానని చెప్తుంది. ఇది అతనికి తలనొప్పిగా మారిపోయింది. భార్య, ఇద్దరు కొడుకులు సడెన్‌గా ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఊర్లో అందరూ అడుగుతా ఉండడం, ఇది ఇబ్బందిగా మారింది. దాంతో ఆహ్, అతనేం చేశాడంటే ఇంకొక యాంగిల్ గూడా ఉంది ఇక్కడ. ఈమె కానిస్టేబుల్ గాబట్టి పోలీసుల ద్వారా ఇతన్ని బెదిరిస్తా ఉంది. బెదిరించి నిన్నేదో ఒక కేసులో బొక్కలో పెడతాము. నువ్వు ఇది సెటిల్ చేసుకోకపోతే అని వాళ్ళు బెదిరిస్తున్నారు. హ్మ్. దాంతో జూలైలో లాస్ట్ మంత్‌లో ఇతను వీళ్ళ బ్రదర్స్ వెళ్ళి ఎస్పీ ఆఫీస్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్‌లో ఇస్తే తీసుకోరు కాబట్టి ఎస్పీ ఆఫీస్‌లోకెళ్ళి ఇలాగ హెడ్ కానిస్టేబుల్ తామరై సెల్వి మమ్మల్ని బెదిరిస్తుంది పోలీసుల ద్వారా. మీరు పరిష్కరించండని. వాళ్ళేందంటే సివిల్ మ్యాటర్ మీరు తేల్చుకోండి అన్నట్టుగా వాళ్ళు సీరియస్‌గా తీసుకొని దీన్ని చేయలేదు. హ్మ్. దాంతో ఇతనికేందంటే ఒక పక్కేమో భార్య బిడ్డలు లేరనేది, రెండో పక్క బెదిరిస్తున్నారు పోలీసులు. ఇతను ఎవరికి చెప్పుకోవాలి? ఆల్రెడీ ఎస్పీకి చెప్పాడు. అక్కడేం తేలలేదు. దాంతో అతనికి ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్‌లకెళ్ళిపోయింది. హ్మ్. అంటే ఇదేమీ తెగేయట్లేదు. మన మీద ప్రెషర్ పెడుతున్నారు. ఇట్లాగే ఉంటే మనం ఆస్తి కోల్పోయి వీధిన పడాల్సొస్తది. ఈమె మళ్ళీ వేరే వాళ్ళు తెలితే పిల్లల్ని గూడా ఈమె చూసుకుంటదో లేదో, ఈ టెన్షన్స్ ఇతనికి ఎక్కువైపోయినాయి. దాంతో అమీతుమీ తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి
అంటే ఆమెను చంపేయాలని డిసైడ్ అవ్వలేదని పోలీసులు చెప్తున్నారు. ఎందుకన్నా మంచిదని కత్తెర తీసుకున్నాడు తప్ప ముందుగా ప్లాన్డ్‌గానే అటాక్ చేసి చంపేయాలనుకోలేదు. ఫైనల్‌గా తేల్చుకుందాం, ఆమె దిగి రాకపోతే అప్పుడు చూద్దాం అన్నట్టుగా ఆయన తీసుకెళ్ళాడు. సో, ఆమె అప్పుడు కూడా గట్టిగా ఇలాగే మాట్లాడుతూ నీ సంగతి తేలుస్తాము. నేను హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్నాను. నాతోనే ఇది చేస్తున్నావు అని ఆమె ఏదో గట్టిగా ఇతన్ని చేసింది. దాంతో ఇతను ఫ్రస్ట్రేషన్ భరించలేక ఇంక ఇది తెగదన్నట్టుగా ఆయన కోపంలో చేసేసాడు. చేసినాక అతనికి భయమయ్యి మేబీ తను కూడా చనిపోవాలనా, లేకపోతే తను చనిపోవాలనుకుంటే గొంతులు ఇక్కడ పొడుచుకునేవాడు. ఇక్కడిక్కడ పొడుచుకున్నా అంటే అది కూడా లోతైన గాయాలు కాదంటున్నారు. ఒక ఫ్రస్ట్రేషన్‌తో కావచ్చు, లేదా డ్రామా కావచ్చు, ఏదైనా అతను కూడా పొడుచుకున్నాడు. ఇది బేసిక్‌గా జరిగింది. ఇప్పుడు అతన్ని హాస్పిటల్‌లో ఉన్నాడు. ఇంకా జైలుకైతే పంపలేదు. అతను విచారణ అయితే చేస్తున్నారు. ఈమెది పోస్ట్‌మార్టం అవన్నీ సాక్షులు ఇవన్నీ పోలీస్ ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు. సో, తమిళనాడులో ఏందంటే క్రైమ్స్ అగైన్స్ట్ వుమెన్ అనేది బాగా పెరిగింది. లాస్ట్ 2023లో 8,943 క్రైమ్స్ అగైన్స్ట్ వుమెన్ ఉంటే 2024కి వచ్చేసరికి 11,323 పెరిగింది. ఇక ల్యాండ్ ప్రాపర్టీ రిలేటెడ్ మర్డర్స్ ఇండియాలో మనం డేటా చూస్తే ఓవరాల్‌గా మర్డర్స్ అనేవి ఇండియాలో తగ్గుతుంది. కొంతకాలంగా మనం కానీ మనకేమో ఎక్కువగా మర్డర్స్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది సోషల్ మీడియాలో. మనం కూడా ఎక్కువ క్రైమ్ చెప్పుకుంటాం. కానీ డేటా ఎన్‌సీఆర్‌బీ డేటా చూస్తే 2023లో 27,721 హత్యలు జరిగాయి. అదే 2024కి వచ్చేసరికి 27,049 అంటే దాదాపు 700 హత్యలు తగ్గాయి పర్ ఇయర్‌కి. ఇది స్మాల్, ఇదే 2.4% కానీ ఓవరాల్‌గా ఒక 10 ఏళ్లలో చూస్తే మర్డర్స్ తగ్గుతూ వస్తున్నాయి. హత్యలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి. అయితే ప్రాపర్టీ రిలేటెడ్ అంటే ఆస్తుల అది ల్యాండ్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాపర్టీలు కావచ్చు. ప్రాపర్టీ అండ్ ల్యాండ్ రిలేటెడ్ మర్డర్స్ మాత్రం 19% ఉన్నాయి టోటల్ మర్డర్స్‌లో. అంటే అరౌండ్ 5,000 మర్డర్స్ హత్యలు పర్ ఇయర్ ఈ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ రిలేటెడ్‌గా మనకి జరుగుతున్నాయి. ఇందులో మళ్ళీ నెంబర్ 1 తెలంగాణ. తెలంగాణలో 33%, మొత్తం దేశంలో ప్రాపర్టీ రిలేటెడ్‌లో తెలంగాణలో 33%, తమిళనాడు సెకండ్ ప్లేస్‌లో ఉంది 31%, ఏపీ 28%, దాని తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్ అలాగా వెళ్తుందన్నమాట. సో, ఓవరాల్‌గా ఈ ప్రాపర్టీ రిలేటెడ్ మర్డర్స్ ఎందుకు ఎక్కువ ఈ మధ్య మనకు కనబడుతున్నాయంటే, ఒకటి కోర్టుల్లో త్వరగా తేలవు ప్రాపర్టీ. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. సివిల్ ప్రొసీజర్ అనేది చాలా లేటు. రెండోది క్లియర్ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ఉండవు. వాటికి క్లియర్ టైటిల్స్ ఉండవు. అది గందరగోళంగా ఉంటుంది ల్యాండ్ డాక్యుమెంట్స్. ఇప్పటికి కూడా క్లారిటీ అనేది ల్యాండ్కి లేదు. మూడోది ఏంటంటే ఈ అథారిటీస్ ఇన్వాల్వ్ అయ్యి, నిజానికి వీళ్ళు ఎస్పీ దగ్గరికి వెళ్ళినప్పుడే కానీ వాళ్ళు చొరవ తీసుకొని ఈమెను పిలిచి మాట్లాడి ఒక పంచాయతీ చేసేసి ఉంటే ఇద్దరిది డిస్ప్యూట్, అంటే సగం సగం అతనికి సగం రాసుకోవడము, లేదా ఉమ్మడిగా జాయింట్గా రాసుకోవడము ఏదో చేస్తుంటే ఇంత ఇది కాదు, అది లేదు. దాని తర్వాత మామూలుగా మనకేంటంటే ఈ హెరిడిటరీ వారసత్వంగా వచ్చే దాంట్లో కూడా డిస్ప్యూట్లు ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. ఆ మధ్య సొంత చెల్లెల్ని అన్న ఇక్కడ అడ్వకేట్ చంపేశాడు. ఇలాగ చాలా కేసులు మనకి ఆ మధ్య ఇక్కడ ఒక అడ్వకేట్ని బహిరంగ చంపేశారు ఆస్తుల విషయంలో. ఇలాగ తెలంగాణలో ఎక్కువ కనపడుతుంటాయి మనకి. దేశంలో కూడా డేటా ప్రకారం కూడా తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. సో, ఈ కారణాల వల్ల ఎక్కువగా ఇంకోటి కారణం ఏంటంటే ఆస్తుల విలువలు కూడా ఈ మధ్య అమాంతం పెరుగుతున్నాయి. ఇంతకుముందు అంత ల్యాండ్ పెద్ద వాల్యూ ఉండేది కాదు. ఇవాళ ల్యాండ్కి వాల్యూ బాగా పెరిగింది. రిమోట్ విలేజెస్లో కూడా ల్యాండ్ వాల్యూ అనేది బాగా పెరిగింది. కమోడిఫై అయిపోయింది ల్యాండ్ అనేది, ఒక కమోడిటీగా మారిపోయింది బాగా. ఇంతకుముందు అది ఉండేది కాదు. సో, దానివల్ల కూడా ప్రెజర్ అనేది పెరిగింది. సో, అందుకని మనకి భార్యాభర్తల మధ్య కావచ్చు, సొంత అన్నదమ్ముల మధ్య కావచ్చు, అది హత్యలకు దారితీసే స్థాయిలో డిస్ప్యూట్స్ వెళ్ళిపోతున్నాయి. ఆ కాంటెక్స్లోనే ఇది కూడా మనం చూడాలి.